హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మేము ఎక్కడికెళ్తున్నామా అని ఆలోచిస్తున్నారా? అంత ఆలోచించకండి నేనే చెప్పేస్తాను. శ్రీశైలం వెళ్తున్నామనమాట టెంపుల్‌కి. నేను ఇంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదు. ఇది మా మొక్కు. పెళ్ళైన తర్వాత వస్తామని మొక్కుకున్నామనమాట. సో, దానికోసం అయితే వెళ్తున్నాము. ఎక్కడికొచ్చాము? మా అత్తమ్మ వాళ్ళ ఇంటికొచ్చాము. లగేజ్ అంతా బయట పెట్టేసింది. అది తీసుకురావడానికైతే వెళ్ళి ఇంకొంచెం సేపట్లో అయితే మా జర్నీ స్టార్ట్ అవుతది. నేనైతే రెడీగా ఉన్నాననమాట. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుదామా అని చెప్పేసి. మొత్తానికి జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇక మా జర్నీ ఎలా ఉంటది ఏంటి అననేసి వీడియోస్ అన్ని పెట్టేస్తాను చూసేయండి. అదేంటో మేము స్టార్ట్ అయిన కొంచెం సేపటికే వర్షం చాలా పడింది. మేము 1:00 అలా స్టార్ట్ అయ్యాము. అదే మేము లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని కార్‌లోనే తీసుకెళ్తున్నామనమాట. ఎక్కడ తినాలా అని ఆలోచిస్తున్నాము. ఆల్రెడీ సగం దూరం వచ్చేసాము. ఈయన నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు. ఎక్కడ లంచ్ చేయాలా అని చెప్పేసి పొలాల సైడ్ చూస్తున్నారనమాట. సో, ఆఖరికి దొరికేసింది. చాలా రిలాక్సింగ్‌గా తింటున్నారు ముగ్గురు. మొత్తానికి మేము అక్కడికి చేరుకునేసరికి నైట్ అయ్యింది. తండ్రి దర్శనం కంటే ముందు కొడుకు దర్శనం అవ్వాలంట. అలాగా గణపతి దేవుడి దర్శనంకైతే వచ్చాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. నైట్ కాబట్టి ఎక్కువ పబ్లిక్ లేరు. మేము బయటకు వచ్చామో లేదా వర్షం స్టార్ట్ అయింది చూడండి. మార్నింగ్ టైంలోనే మేము రెడీ అయిపోయి చకచకా దర్శనం చేసుకొని వచ్చేసామనమాట. దర్శనం దారిలో మాకు పులిహోర దద్దోజనం పెట్టారు. అదే నా స్టమక్ ఫుల్ అయ్యింది. అలాగే వీరభద్ర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళి దర్శించుకున్నాము. మొత్తానికి నాకు శ్రీశైలం అయితే చాలా బాగా నచ్చింది. అక్కడ శ్రీశైలంలోని శివుణ్ణి మీకు చూపించలేదని ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఫోన్ ఎలా ఉండదు కాబట్టి, అది మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి నేను తీసుకెళ్ళలేదు. ఇందాక మీకు చూపించిన ప్లేస్ అంతా శ్రీశైలం డ్యామ్ అనమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది. మీరు కూడా చూసారు కదా. ఒకసారి మీరు కూడా శ్రీశైలం టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి. వ్యూ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. నేనైతే చాలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాను. రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. రిటర్న్ జర్నీలోను వచ్చేటప్పుడు నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది. ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము వచ్చాము. ఇలా అయితే మా జర్నీ క్లోజ్ అయింది. బాయ్.